మీరు ఎన్ని నెగిటివ్ వార్తలు కాసి వడబోసి తీసుకొచ్చి పెట్టినా కానీ మీ నెగిటివిటీ మీకే ఉంటుంది అని చెప్పేసి నోర్లు కట్టేసుకుని కూర్చుంటానికి మేము కూడా సిద్ధంగా లేము. ఆయన చాలా వినమ్రంగా మాట్లాడతాడు ఇప్పుడు కూడా మనిషి. అదే మాట మాట్లాడాడు ఆ స్టేజ్ మీద కూడా. వినమ్రంగా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి చెప్తున్నానని చెప్పే ఇక్కడ ఏం మాట్లాడలేదు. వీళ్ళు గిక్కున్న వాళ్ళందరం చెప్తున్నా పక్క రాష్ట్రం అన్నాడు, పక్క రాష్ట్రం అన్నాడు. పక్క రాష్ట్రం మనకి ఏమంటాం? నేనున్న పక్క జిల్లా అంట, లేదంటే ఆ పక్క ఊరు అంట. ఇక్కడ ఉన్నప్పుడు కూడా పక్క జిల్లా కదా మనకది, కృష్ణా జిల్లా. అదే ప్రకాశం జిల్లా ఉంది, పక్క జిల్లా కదా. మాట్లాడే సందర్భంలో ఆ మాట్లాడేటటువంటి ఆ మాట్లాడే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడతాం. ప్రతిదీ తీసుకొచ్చి ఏ నుంచి బీదాకా మాట్లాడడం కదా. అదే పద్ధతిలో అక్కడ అన్నాడు ఆయన ఉన్నది ఆ రాష్ట్రంలో కాబట్టి పక్క రాష్ట్రం అన్నాడు. దానికి ఎవరికి పొడుచుకొచ్చిందంట. ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఇలా ఈ పొడుచుకొచ్చి ఈ సోషల్ మీడియా వేదిక మాట్లాడుతున్న అందరూ చెప్తున్నాను, ఏంటి మీకు పొడుచుకొచ్చింది? ఏంటి దాంట్లో తప్పట్టేది? మీరు పక్క రాష్ట్రం కాదా? దాంట్లో తప్పట్టాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి అవార్డుల గురించి మాట్లాడాడు. ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందనే సందర్భంతో మాట్లాడాడు. అది కూడా ఏమిటో నమస్కారాలతో చాలా వినమ్రంగా అడుగుతున్నానని చెప్పాడు. ఆయనకున్నటువంటి సంస్కారం అది. ఆయనకున్నటువంటి సంస్కారం ఎక్కడ? మీరెక్కడ రా బాబు?